సార్ మా వాడికి 99 100 తెప్పించలేరా? మా పెద్దవాడికి బాగా మార్కులు వచ్చామండి, మా చిన్నవాడికి ఎందుకు అంత తక్కువ మార్కులు వస్తున్నాయి? డ్రాస్టిక్ చేంజ్ అనేది టువర్డ్స్ ది ఐక్యూ ఆఫ్ ది చిల్డ్రన్. వంకాయలా ఉండాలి, కానీ వంకాయ కూర మనకు కావాలి. ఇస్ ఇట్ పాసిబుల్? పిల్లవాడికి తోచిన సమాధానం రాయొచ్చు, టీచర్కి ఇన్స్ట్రక్షన్. ఏ రకమైన ఆన్సర్ రాసినా ఈ హ్యావ్ టు ప్రొవైడ్ మార్క్స్. 100 మెంబర్స్ చదివితే 100 తెలివైన వాళ్ళు ఉండేవారు ఒకప్పుడు. 100 మెంబర్స్ చదివితే అందులో 10 మెంబర్సే వస్తున్నారు. ఈరోజు బుక్స్ పెరిగాయి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తగ్గిందని చెప్పచ్చు. ఒకే క్వశ్చన్ 10 చోట్ల ఉంది, డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నాయి. ద స్టూడెంట్ డజంట్ నో వాట్ టు ఫాలో. ఈ ప్రెషర్ల వల్ల బలైపోతున్నాడు చివరికి ఎవరు? విద్యార్థి. ఒక సామాన్యమైన వ్యక్తి 100 రూపాయల జీతంతో మొదలై 37 సంవత్సరాలుగా టీచింగ్ ఫీల్డ్లో ఉంటూ ఎంతో మందికి, ఎన్నో వేల మందికి విద్యను అందించి వాళ్ళందరినీ ఒక ఉన్నత స్థాయికి చేర్చి ఇప్పటికీ టీచింగ్ రంగంలోనే ఉంటూ తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఒక మంచి వ్యక్తిని మీ ముందుకు తీసుకొచ్చాం. ఆయనే శ్రీ భగ్గా రమణాశంకర్ మాస్టర్ గారు. నమస్తే మాస్టర్. నమస్తే అమ్మా. అసలు ఈ టీచింగ్ ఫీల్డ్నే మీరు ఎందుకు ఎంచుకున్నారు? నన్న జనరల్గా వృత్తుల్లోకల్లా అన్ని వృత్తులు ఒకటే కావచ్చు, వృత్తులు అన్నిట్లోకల్లా ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా విలువైనటువంటి వృత్తి అని భావన మొదటి నుంచి నాకు అనిపించింది. మా పెద్దలు కూడా అనేక సార్లు చెప్పటం, మా గురువులు కూడా వారి మాటల్లో చెప్పటం విన్నాం. ఎందుకంటే కలెక్టర్ స్థాయికి కూడా, ఆ స్థాయిలో ఉండే వ్యక్తులు కూడా ఉపాధ్యాయుడు అనేసరికి ఆటోమేటిక్గా సబ్మిసివ్నెస్ వచ్చేస్తుంది. అది చాలాసార్లు విన్నా కన్నా. అది ఒక కారణం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక కారణం. అట్లాగే చాలా కారణాలు ఉన్నాయి ఉపాధ్యాయుడిగా కావడానికి. ఎందుకో అలా ఆలోచన ఆ రోజు కలిగి ఈ రోజుకి కూడా సంతృప్తినిస్తే ఉంది. ఎందుకో చివరి వరకు కూడా ఇలాగే కొనసాగాలనేటువంటి ఆలోచన అయితే మదిలో నాకు. మంచి ఉద్దేశం మేషారు. మేషారు 37 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీకు ఉంది. మీరు చెప్పిన అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి చాలా డిఫరెన్షియేట్స్ వచ్చాయని నేను అనుకుంటున్నాను. సర్టన్లీ. సో అలా ఎందుకు వచ్చాయి? రావడం మంచిదా? చాలా డ్రాస్టిక్ చేంజెస్. జస్ట్ ఐఎమ్ వాచింగ్ టుడే. అప్పట్లో చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఉండేది. అంటే పిల్లవాడిని ఏదో రకంగా తయారు చేయాలి అనేటువంటి భావన బోత్ పేరెంట్ అండ్ టీచర్కి ఇద్దరికి ఉండేది అప్పట్లో. మై చైల్డ్ షుడ్ బి ఇన్ ఎ రైట్ పొజిషన్, గుడ్ పొజిషన్ అనే ఆలోచన పేరెంట్కి ఉండేది. అండ్ దే యూజ్ టు కమ్ టు ద టీచర్స్, ఎస్పెషల్లీ పేరెంట్స్. దే సజెస్ట్ ది టీచర్స్, దే యూజ్ టు ఇంటరాక్ట్ విత్ ద టీచర్స్ ఇన్ ఆల్ ద వేస్. మాస్టరు, బాబుని ఏం చేద్దాం, ఎలా చేద్దాం, వాట్ కైండ్ ఆఫ్ స్టెప్స్ డు వీ టేక్, జస్ట్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ డూ యూ రియల్లీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అస్ అని పేరెంట్స్ అడుగుతుండేవారు. అవును. దానివల్ల టీచర్ బికెమ్ సో ఎనర్జెటిక్. ఎందుకంటే అటువంటి రియాక్షన్స్ని టీచర్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ అనమాట. ఆటోమేటిక్గా ఆ పర్సన్ మీదకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, స్టూడెంట్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఇది నాది అనుకుంటే ఒక ఫీల్ వస్తుంది, ఇది నాది కాదు అనుకుంటే అది ఒక రకమైన ఫీల్ ఉంటుంది. డ్రాస్టిక్ చేంజ్ ఏంటంటే ద సేమ్ పేరెంట్స్ టుడే దే ఆర్ కమింగ్ టు స్కూల్స్ with some unnecessary arguments. They would like to see their children in a good position, of course, but to that extent they don't allow the teachers to take any actions against their children. అంటే ఇక్కడ ఫాదర్ సెంటర్డ్, పేరెంట్ సెంటర్డ్ అయిపోయింది. They have their own dreams, of course. They expect their children to be in a big position. They would become millionaires. Everything they are expecting from their children, but nothing should happen to their children. అంటే దాన్ని ఏమంటారు, దాన్ని ముద్దు. దే ఆర్ షోయింగ్ దేర్ మోర్ ఎఫెక్షన్స్ అనెస్లీ టువర్డ్స్ దేర్ చిల్డ్రన్. ఒకటి నేను చెప్తాను, యూ కెన్ షో ఆల్ యువర్ ఎఫెక్షన్స్ టువర్డ్స్ యువర్ చిల్డ్రన్ బికాస్ ఎవ్రీ పేరెంట్ లవ్ దర్ చిల్డ్రన్. అవునండి. కానీ అది గారాభం అని వాళ్ళకి తెలియకూడదు. యూ కెన్ షో యువర్ ఎఫెక్షన్, యూ కెన్ షో యువర్ ఇంట్రెస్ట్, యూ కెన్ adapt your own child to be very close to your heart. ఆ ముద్దు కూడా బాధ్యతగా ఉండాలి. బాధ్యత, that's the right point. బాధ్యత. You have to make the children known what are the responsibilities, what are their responsibilities.
how better we being parents shouldering our responsibilities. The same thing in turn, you can show the child what real things are, what real difficulties are. That should be well experienced. కానీ అది జరగట్లా. అదే చేంజ్, డ్రాస్టిక్ చేంజ్ అంటే ఇంకేం కాదు. అప్పుడు పేరెంట్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్గా వచ్చేవారు, పిల్లల గురించి బాధ్యత మీకు చెప్పేవారు. కానీ ఇప్పుడు అలా లేదు, పంపించేస్తున్నారు, వచ్చేస్తున్నారు, వెళ్తున్నారు. అంతే, అంటే పంపిస్తున్నారు. అయితే ఒకటి మాత్రం చెప్పగలను నాన్న, డ్రాస్టిక్ చేంజ్ అనేది టువర్డ్స్ ది ఐక్యూ ఆఫ్ ది చిల్డ్రన్ ఖచ్చితంగా చెప్పగలను. అప్పట్లో ఉండే ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉండేవి కంపారిటివ్లీ. టుడే ఐక్యూ లెవెల్స్ ఆర్ వెరీ హై, బట్ విత్ నో రెస్పాన్సిబిలిటీస్. వంకాయలా ఉండాలి, కానీ వంకాయ కూర మనకు కావాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? It should be cut into pieces. It should be fried on the oven. It should be applied some spices and everything. Then you can have a good spicy curry. But vankaya brinjal should never get damaged. But we need the brinjal curry with the spicy. How it is possible? అదే జరుగుతుంది. ఇందులో ఎడ్యుకేషన్ తాలూకా మార్పు, ఎడ్యుకేషన్ సిస్టమ్ తాలూకా మార్పు అంటే అప్పట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్తో ఏమైనా మార్పులు వచ్చాయా? ఆ మార్పు ఎలా దారితీసింది జనాల్లో, అంటే పిల్లల్లో? చాలా అసలు యాక్చువల్గా ద వెరీ క్వశ్చన్ నువ్వు అడిగినప్పుడే నేను ఈ పాయింట్ కలిపి చెప్పాలి. అంటే మనకి పేరెంట్స్ వైపు మ్యాటర్ కొంచెం డేవియేట్ అయ్యింది. అది అవసరమే, అది కూడా ఉండాలి. ఇది యాక్చువల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ అని కాకుండా ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చనింగ్. ఈ సిస్టంలో నేను డిగ్రీ చదివేటప్పుడు సిసిఎస్, కామన్ కోర్ సిలబస్ అనేది మా బ్యాచ్తో స్టార్ట్ అయింది. ఓకే. అసలు కామన్ కోర్ సిలబస్ వచ్చేసరికి కొంతవరకు సిస్టము డీవియేట్ అవుతుందని అర్థమయ్యేది. అదే నేను హై స్కూల్ ఆ టైంలో చదువుకున్న సమయంలో క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉండేదండి అని అంటే, టీచర్ క్లాస్ రూమ్లో చెప్పినటువంటి పాఠానికి తనే నోట్స్ తయారు చేసి, నో క్వశ్చన్ బ్యాంక్స్ ఇన్ దోస్ డేస్, ఆ రకమైనటువంటి క్వశ్చనింగ్ ఆ రకమైనటువంటి స్క్రిప్ట్ మీదే ఉండేదన్నమాట. కాబట్టి 25 మార్క్స్ యూనిట్ ఎగ్జామ్ పెడితే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ యూజ్ టు గెట్ 25/25 బికాస్ అక్కడ చెప్పిన పాఠానికి ఇచ్చిన ప్రశ్నలకి మధ్య రిలేషన్ ఉండేది. ఓకే. కామన్ కోర్స్ సిలబస్కి వచ్చేసరికి లెసన్ ఈజ్ అదర్వైజ్, క్వశ్చన్ ఈజ్ అదర్వైజ్. బట్ గవర్నమెంట్ తలక ఉద్దేశం ఒకటది, థాట్ ప్రొవోకింగ్, ఓన్ గా రాసే విధంగా ఆలోచించి వాళ్ళు ఎంతవరకు దానికి ఆన్సర్ చేయగలరో చూసి ద ప్యాటర్న్ ఆఫ్ ఆన్సరింగ్ దానికి మార్క్ ఇచ్చాము. ఓకే. అది మంచి ఆలోచనే. రాను వీక్ అయ్యి ఈ మధ్య కాలంలో ఒక 10 years క్రితం నుంచి కూడా సిసిఈ మోడ్, సిసిఈ కంటిన్యూస్లీ కాంప్రహెన్సివ్ ఇవాల్యూషన్. ఓకే. దాని ఉద్దేశం మంచిదే. ఒకప్పుడు ఒక ఎకరం పొలంలో గరిసెల బియ్యం పండేవి, ఇప్పుడు అదే ఎకరంలో 10 గరిసెల బియ్యం పండుతుంది. ఏంటి తేడా? అదే పొలం, చేస్తున్నవాడు అటువంటి మనిషే, కానీ ఎలా వచ్చింది? అప్లికేషన్ ఆఫ్ ఎరువులు, మనం పెస్టిసైడ్స్ని ఉపయోగిస్తున్నారు. ఏమైంది? భూమి సారాన్ని అది పెంచట్లేదు, పెంచినట్లుగా ఎరువులు దాన్ని పంటను పెంచి ఏమైంది పంట? అదే రకమైనటువంటి ధాన్యం బియ్యం ఈరోజు మనం తింటే అన్ని అనారోగ్యాలు వస్తున్నాయి. ప్రొడక్షన్ పెరిగిందని ఆనందించాలా, హెల్త్కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని బాధపడాలా? అదే రకంగా సిసిఈ వచ్చిన తర్వాత సిస్టమ్ ఎలా తయారైందంటే, పిల్లవాడికి తోచిన సమాధానం రాయొచ్చు. యూఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు రైట్ ప్రాపర్ ఆన్సర్ టు ద క్వశ్చన్. పిల్లవాడికి నచ్చిన ఆన్సర్ రాయొచ్చు. టీచర్కి ఇన్స్ట్రక్షన్, ఏ రకమైన ఆన్సర్ రాసినా మార్క్స్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ మార్క్స్. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్, అప్పట్లో అలాంటి సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా కన్స్ట్రక్టివ్ స్టాండర్డ్స్ ఎక్కువగా ఉండేవి. టీచర్స్ అటువంటి వాళ్ళు ఉండేవారు, విద్యార్థుల్లో కూడా ఆ రకమైన రిసీవబుల్ క్యారెక్టరిస్టిక్స్ ఎక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు ఏమైందంటే, టీచరు పాఠం చెప్పడం, వచ్చిన పేపర్లో వచ్చిన క్వశ్చన్ వేరుగా ఉంటుంది, మీరు రాసిన ఆన్సర్ ఇంకో వేరుగా ఉంటుంది. బట్ వెదర్ పేపర్ ఈజ్ ఫిల్డ్ ఆర్ నాట్, పేపర్ అంతా ఆన్సర్ ఉందా లేదా, వాడు ఏదో ఒకటి రాశారు కాబట్టి వాడుకుంటే ఐక్యూకి మీరు మార్కులు ఇవ్వాలి. ఇది సిసిఈలో వచ్చినటువంటి. కొంతకాలం అయితే పరీక్షలు కూడా వద్దు,
అది ద చైల్డ్ షుడ్ నాట్ నో దట్ ఇట్ ఈస్ అన్ ఎగ్జామినేషన్ అనేటువంటి రూల్ కూడా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కాస్త మారింది ఒక 2 సంవత్సరాల తర్వాత. పిల్లవాడు పర్ఫెక్ట్ ఆన్సర్ రాస్తేనే మార్క్ ఇవ్వండి అంటున్నారు, కానీ మధ్యలో వీక్గా ఏర్పడినటువంటి వీక్ వే ఆఫ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇప్పటికి అది ప్రభావం చూపిస్తూనే ఉంది. ఓకే అండ్ రియల్లీ ద టీచర్ గెటింగ్ మోర్ ట్రబుల్డ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఏది రాసినా మార్క్ ఇస్తారనేటువంటి ఒక కాంప్లసెన్సీ పిల్లవాడిలో డెవలప్ అయిపోయింది. వచ్చింది. అవునండి. దానివల్ల పిల్లవాడు రాసిన దానికి మార్కులు ఇవ్వడం, ఉపాధ్యాయుడు సంతృప్తి అయినా అసంతృప్తి అయినా వెదర్ పేపర్ ఫిల్ అయింది కాబట్టి మార్క్ ఇవ్వాలి. దీనివల్ల ఏమైంది, 100 మెంబర్స్ చదివితే 100 తెలివైన వాళ్ళు ఉండేవారు ఒకప్పుడు. 100 మెంబర్స్ చదివితే అందులో 10 మెంబర్సే వస్తున్నారు. రేషియో మారిపోయింది పూర్తిగా. మీరు అప్పట్లో చెప్పిన చదువులో పిల్లలకి బుక్స్ బర్డెన్ ఎక్కువ ఉండేది లేదో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు లేదు నేను చదువుకునే రోజుల్లో. కానీ ఇప్పుడున్న చదువు ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రతిదానికి బుక్, టెక్స్ట్ బుక్, కానీ ఆ టెక్స్ట్ బుక్కి ఏమో హెచ్డబ్ల్యూ అని సిడబ్ల్యూ అని ఏదో ఒక బుక్ బర్డెన్. ఆ పిల్లలు ఆ బ్యాగులు మోసుకొని వెళ్ళి చదువుతున్నారు. చదివిన తర్వాత కూడా మళ్ళీ అదే ఇంటికి వచ్చి మోసుకొని వచ్చి మళ్ళీ ప్రిపేర్ అవ్వడం. అప్పటికి ఇప్పటికి అదే ఉందా, అది అంత అవసరమా? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరుగుతుందా తరుగుతుందా అని ప్రశ్న వేస్తే యూ కెనాట్ ఆన్సర్ చెప్పలేం. పెరుగుతుందని చెప్పచ్చు, పెరగట్లేదని చెప్పచ్చు. ఎలా అంటే క్వాలిటీ పెరుగుతూ ఉంటే ఫుడ్లో జబ్బుల శాతం కూడా పెరుగుతూ ఉంది. క్వాలిటీ పెరుగుతుంటే జబ్బులు పెరుగుతున్నాయి. యాక్చువల్గా జబ్బులు తగ్గాలి. క్వాలిటీ పెరుగుతుంది అనుకుంటున్నాం మనం, మరి జబ్బులు వస్తున్నాయంటే అర్థం ఏంటి? క్వాలిటీ పెరుగుతున్నట్ట తగ్గుతున్నట్ట పాయింట్. ఒకప్పుడు ఇంజెక్షన్ చేసుకోవాలి అనుకుంటే మాకు స్కూల్లో టీకా అని పేరుతో ఇంజెక్షన్స్ ఇస్తుండేవారు. అవునండి. ఒకే రకమైనటువంటి నీడిల్తో ఇంజెక్షన్ చేసేవారు, అందరికీ ఒకే నీడిలు. బట్ స్టెరిలైజేషన్ జరుగుతూ ఉండేది. స్పిరిట్ ల్యాంప్లో దాన్ని కాల్చటం, వేడి నీటిలో దాన్ని చేయడం కూడా జరుగుతుంది. దానికి నెంబర్స్ ఉండేవి అనమాట, 19, 20, 21 నీడిల్ నెంబర్స్. చిన్నపిల్లలకైతే ఒక రకమైన నీడిలు, మిడిల్ ఏజ్డ్కి అయితే ఒకటి, అలా ఉండేది. కానీ నో డిసీజెస్ వర్ దేర్ ఇన్ దోస్ డేస్. అవును, కరెక్ట్. ఇప్పుడేమైంది, డిస్పోజల్ అనే పేరుతో ఎవడి ఇంజెక్షన్ వాడితే, ఎవడి సిరంజి వాడితే, సారీ ఎవడి జబ్బు కూడా వాడితే. జబ్బులు వ్యాప్తి పెరిగిపోయింది. అంటే ఈ క్వాలిటీ మారుతున్న కొద్దీ మంచి జరగడానికి బదులుగా చెడు జరుగుతుంది. ఇంకా రఫ్గా మనం చెప్పాలంటే వాపు బలుపు. వాపు తాత్కాలికం, బలుపు అంటే బలం శాశ్వతం. అవును. ఈరోజు పేరెంట్స్ ఏం కోరుకుంటున్నారు? వాపును కోరుకుంటున్నారు, బలుపును కోరుకోవట్లేదు. బలుపునే వాపు అనుకుంటున్నారు, వాపునే బలుపు అనుకుంటున్నారు. ఇది తాత్కాలికం. ఇప్పుడు నువ్వు బుక్స్ గురించి అడిగా కదా నన్ను, బర్డెన్ పెరుగుతుంది అనేది. ఈరోజు బుక్స్ పెరిగాయి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తగ్గిందని చెప్పచ్చు. అదే ఇందాక నీకు చెప్పినటువంటి ఆహార ధాన్యాలు అవి పెరుగుతూ ఉంటే జబ్బులు పెరుగుతున్నాయి. ఆ రోజుల్లో అంత మెటీరియల్ లేదే. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రీడ్ అవుట్ ద బుక్ ఆల్ త్రూ ద బుక్. యూ కెన్ గ్రాస్ప్ ద ఆన్సర్స్. యూజ్ టు నీకు నువ్వే క్వశ్చన్స్ తయారు చేసుకోవాలి, నీకు నువ్వు ఆన్సర్స్ తయారు చేసుకోవాలి అండర్ ది గైడెన్స్ ఆఫ్ ది టీచర్స్. నెక్స్ట్ టీచర్ని అడుగుతున్నా, సార్ ఇది ఏంటంటే చాలా అనలిటికల్గా ఆన్సర్ చెప్పేవారు. టీచర్స్ ఆర్ నథింగ్ బట్ గైడ్స్. నౌ టీచర్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ గైడ్స్. వాళ్ళు చెప్తున్న టీచింగ్కి ఈ గైడ్లో ఉన్న ఆన్సర్కి రెండింటికి పోలిక దొరకట్లా. ఇప్పుడు పిల్లవాడు ఒక రకమైన కన్ఫ్యూజన్లో పడిపోయాడు. టీచర్ చెప్తుంది రైటా, బుక్లో ఉన్నది రైటా, బికాస్ హీఈస్ హ్యావింగ్ మోర్ అండ్ మోర్ రిసోర్సెస్ అరౌండ్ హిమ్. గైడ్స్, క్వశ్చన్ బ్యాంక్స్, ఇంకేవో మందులు వేసుకున్నట్టు పరీక్షల ముందు చదివేటటువంటి టెస్ట్ పేపర్స్. దీనివల్ల ఏమవుతుంది? చేయి దాడుతున్న కొద్దీ ఐస్ ఏమవుతుందండి? కరిగిపోతుంది. ఇన్ని తీసి చదవడం వల్ల అసలు విషయం పక్కకు పోతుంది. కాబట్టి మెటీరియల్ ఎక్కువ అవుతూ ఉంటే మనకు వస్తున్నటువంటి మనం గ్రాస్ప్ చేస్తున్న నాలెడ్జ్ కూడా తగ్గిపోతుందని అర్థం. ఒకే క్వశ్చన్ 10 చోట్ల ఉంది, డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నాయి. ద స్టూడెంట్ డజంట్ నో వాట్ టు ఫాలో. అది ఒక మైనస్ పాయింట్. అది అప్పుడు ఉండేటటువంటి బర్డెన్స్, ఇప్పుడు ఉండే బర్డెన్ ఆఫ్ బుక్స్ కి. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, పిల్లలు ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాళ్ళు అనుకున్న ర్యాంకులు రాకపోవడంతో కొంతమంది సైకలాజికల్గా మైండ్ డైవర్ట్ అయిపోయి సూసైడ్లోకి వెళ్తున్నారు. ఎందుకలా? అది పేరెంట్స్ వాళ్ళ మీద ఎక్కువగా ప్రెజర్ పెడుతున్నారా, లేదా
సార్సే ప్రెజర్ పెడుతున్నారా, లేదా పేరెంట్సే వెళ్ళి సార్స్ మీద ప్రెజర్ పెట్టడం వల్ల సార్స్ వచ్చి పిల్లల మీద ప్రెజర్ పెట్టడం వల్ల, లేదా టోటలీ సొసైటీయే మీ ముగ్గురు మీద ప్రెజర్ పెడుతుందా? మెనీ ఫ్యాక్టర్స్. దీని తలకు ఆన్సర్ చెప్పాలంటే మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. పేరెంట్ పిల్లవాడి మీద ప్రెజర్ పెడుతున్నాడు, అది ఎలా పెడుతున్నారో చెప్తున్నాను నేను. పేరెంట్ టీచర్ మీద ప్రెషర్ పెడుతున్నాడు, టీచరు పిల్లవాడి మీద ప్రెషర్ పెడుతున్నారు, టీచర్ మీద మేనేజ్మెంట్ ప్రెషర్ పెడుతుంది, టీచర్స్ మీద గవర్నమెంట్ తాలూకా ఆర్డర్స్, గవర్నమెంట్ తాలూకా వాళ్ళ తాలూకా పాలసీస్ అన్నీ కూడా ప్రెషర్ పెడుతున్నాయి. ఇవన్నీ ఒకప్పుడు 10th క్లాస్ స్టేట్ వైడ్, నేను 10th రిలీవ్ అయ్యేసరికి 21% పాస్, బట్ టుడే 90% దాటి. టీచర్స్ ఏం కోరుకుంటున్నారు? వాళ్ళ పిల్లలు చదవాలి. చదవడం అంటే ఎలా చదవాలి? బాగా చదవాలి. ఎంత బాగా చదవాలి? మంచి మార్కులు వచ్చేటంత వరకు చదవాలి. బాగుంది. టాపర్స్కి వేరేగా గ్రేడ్లు ఇవ్వడం, వాళ్ళకి స్పెషల్ క్లాసులు తీసుకోవడం, నాన్న ఇంకా బాగా చదవాలి అని టీచర్కి స్వార్థంతో మాట అనొచ్చు. మరి టీచర్కి ఏ స్వార్థం ఉందండి? పేరెంట్స్ ఎందుకు స్వార్థం ఉండదు? నా పిల్లలు బాగా చదవాలి. 99 వచ్చాయా? ప్రెషర్. సార్ మా వాడికి 99, 100 తెప్పించలేరా? 100 తెప్పించలేరా? ఏంటా ఇంటెన్సిటీ? 91% పాస్ వస్తే స్టేట్ వైడ్, ఇంకా పైనుంచి అథారిటీస్ దీన్ని ఇంకా కాస్త పెంచండి. బాగుంది. కన్స్ట్రక్టివ్గా ఉంటే బాగానే ఉంటుంది. ఎలా పెంచగలం? అది ఆచరణ. ఏం చేస్తే పెంచగలం? ఏం చేస్తే నిగూఢార్థం ఉంది అందులో. నిగూఢార్థం ఉంది అందులో. ఫాల్స్ థింగ్ ఇస్ దేర్. ఈ ప్రెషర్ల వల్ల బలైపోతున్నాడు చివరికి ఎవరు? విద్యార్థి. అవును. ఒక అమ్మాయి ప్రస్తుతానికి MDS చేసి నౌ షీ ఈజ్ డాక్టర్ అండ్ హర్ హస్బెండ్ ఈజ్ ఆల్సో డాక్టర్, ఎనస్థీషియా. బోత్ వర్ మై స్టూడెంట్స్. ఓకే. అమ్మాయి పేరు కూడా దివ్యశ్రీ. అమ్మాయి పేరు కూడా ప్రత్యక్షంగా నాకు గుర్తుంది. 10th క్లాస్ చదువుతూ ఎగ్జామ్స్ కరెక్ట్గా 25 days ఉన్నాయి నాన్న. షీ ఈజ్ వైట్ చాప్ గర్ల్, చాలా వైట్ చాప్ అనమాట. నేను సరదాగా అన్నాను, అమ్మా జస్ట్ బ్లాక్ షేడ్స్ జస్ట్ బిలో యువర్ ఐస్, ఆ బ్లాక్ షేడ్స్ వస్తున్నాయమ్మా, ఇటు ఎక్కువ చదివేస్తున్నావు ఏటమ్మా అని క్యాజువల్గా అన్నాను నేను. ఓకే. ద వెరీ ఆన్సర్ ఫ్రమ్ హెర్ దట్ విచ్ షాక్డ్ మీ సో మచ్. ఏమన్నదంటే, మరి మమ్మీ డాడీ కోసం ఏమాత్రమైనా రిజల్ట్ తేమేటి సార్ అన్నది. ఓకే. ఏంటది? యాక్చువల్లీ పేరెంట్స్ ప్రెషర్ పెట్టారో లేదో పక్కన సంగతి, పిల్లవాళ్ళకి కూడా అది కన్స్ట్రక్టివ్ నేచరు డిస్ట్రక్టివ్ నేచర్ అర్థం అవ్వట్లేదు. స్పాయిలింగ్ హెర్ హెల్త్. షీ అనౌన్స్డ్ దట్ షీ వుడ్ లైక్ టు గివ్ ఎ గిఫ్ట్ టు హర్ పేరెంట్స్. పిల్లలు పేరెంట్స్ గిఫ్ట్ ఇవ్వాలని. ఇది లాంగ్ ఎగో, ఎప్పుడో 20 years క్రితం జరిగింది. ఒత్తిడి అనేది ఖచ్చితంగా అన్ని రంగాల్లో అన్ని వృత్తులకి ఉన్నాయి. కానీ చైల్డ్ సెంటర్డ్ అయిపోవడం వల్ల పబ్లిక్లో ఈజీగా ఫోకస్ అయిపోతుంది. ఓకే. రిజల్ట్ రాకపోతే ఈ స్కూల్ రిజల్ట్ పడిపోయిందిరా అని పబ్లిక్ అంటుంది. దానికోసం HM టీచర్స్ ప్రెషర్ చేస్తారు. టీచర్ అనేవాళ్ళు పిల్లల మీద ఫైనల్ గా దొరికేది పిల్లలు. ఇది టార్చరింగ్ కాదు, ప్రెషర్ ఆటోమేటిక్ గా పెట్టేయడం జరుగుతుంది తెలియకుండానే. ఇట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ డ్యామేజింగ్ ది చిల్డ్రన్స్ హెల్త్ అండ్ ఎనీథింగ్. ఇక సూసైడ్స్ ఇవన్నీ అటెంప్ట్స్ గురించి అడిగా. మెనీ ఫ్యాక్టర్స్. చదువు వల్లే సూసైడ్స్ జరుగుతున్నాయి అనుకుంటే కొంచెం శాతం తక్కువనే చెప్తాను నేనైతే. ఇతరత్ర కారణాల వల్ల ఎక్కువ జరుగుతున్నాయి, కానీ దాని రిలేటెడ్ విత్ ఎడ్యుకేషన్ పెట్టేసి దీన్ని ఫోకస్ చేసేసి ఎడ్యుకేషన్ లీడ్స్ టు సూసైడ్స్, ఓవర్ ప్రెజర్స్ లీడ్ టు సూసైడ్స్ అని పబ్లిసైజ్ అవుతుంది. కానీ ఎడ్యుకేషన్ వల్ల వచ్చినటువంటి ప్రెజర్ వల్ల జరిగినటువంటి కార్యక్రమాలు అయితే కాదని, దానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. జస్ట్ ఐ ఫీల్ దట్ నా అనాలిసిస్లో నాకుండే అనుభవం నేను చేసింది. అయితే జరుగుతున్నాయి, జరగలేదు అనడం లేదు, దాని ఇంటెన్సిటీ చాలా తక్కువ. బాషార్, ఇంకోటి, పిల్లలు చదువుతున్నారు, మార్క్స్ అయితే వస్తున్నాయి, కానీ మార్క్స్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందా, సబ్జెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తుందా ఫ్యూచర్లో కానీ ఎవరితోనైనా మాట్లాడినప్పుడు కానీ? ఆల్రెడీ ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్లో ఆన్సర్ ఉంది దీనికి. ఫస్ట్ పేరెంట్ మారాలి. వాట్ ఈస్ ద క్రైటీరియా? మార్క్ ఆర్ ది సబ్జెక్ట్? మంచి క్వశ్చన్ అది. సబ్జెక్టే ఇంపార్టెంట్, కానీ పేరెంట్స్ హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్? పేరెంట్స్ లైక్ యూ, దోస్ హూ ఓన్లీ ఎక్స్పెక్ట్ ద సబ్జెక్ట్ నాట్ ద మార్క్. ఎంతమంది ఉన్నారు మీ ఆలోచన కలిగిన వాళ్ళు?
ఎక్కువ శాతం మీరున్నారా? మాకు మార్కులే కావాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారు. ఇందాకే అనుకున్నాం ప్రెషర్ ఎక్కడ పెరుగుతుంది అని. అవునండి. ఈ ఆలోచన కలిగిన వాళ్ళు మీలాంటి వాళ్ళు ఒక 20% ఉండొచ్చు. డామినేషన్ పర్సంటేజ్ ఎక్కడుంది? 80%లో ఉంది. అంటే అర్థం ఏంటి? మార్క్సే Marks, కావాలి. అవును. ఇలా మాట ఆ మార్క్స్ తోనే మా స్కూలు అంతలా ఉంది. ఒకటి స్కూల్ మైనస్ పాయింట్ ఉంది అది. అదే అంటే ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుందండి. ఈరోజు మచ్ కాంపిటీషన్ ఇదే ఇన్ ద మార్కెట్. కాంపిటీషన్. కానీ పేరెంట్స్ మీరు ఆలోచించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 20% మనం లెక్కలో తీసుకుంటామా? మేము బీయింగ్ టీచర్స్ 80% తీసుకుంటామా? 80% తీసుకుంటాం. అయితే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే మార్కులు అవే వస్తాయి. కానీ ముందు ఏం చేస్తారు? కంపారిజన్స్ వస్తాయి. మా పెద్దవాడికి బాగా మార్కులు వచ్చామండి, మా చిన్నవాడికి ఎందుకని తక్కువ మార్కులు వస్తున్నాయి? ఐక్యూ అది. పేరెంట్ అది ఆలోచించడు. అవును. అప్పుడు బాగా చెప్పేవారండి మీరు, ఇప్పుడు మీరు బాగా చెప్పట్లేదండి. ద సేమ్ టీచర్ ఈజ్ ట్రాన్సాక్టింగ్ ద సేమ్ సబ్జెక్ట్ విత్ సేమ్ లెవెల్స్, విత్ సేమ్ టెంపో, బట్ ఐక్యూ లెవెల్స్ ఆఫ్ ది చైల్డ్, ద సెకండ్ చైల్డ్ ఈజ్ వెరీ లో. అది ఎందుకు కారణం కాకూడదు? ఓకే, అది కూడా అవుతుంది. సబ్జెక్ట్ ఇస్తున్నారు, వీడి ఎగ్జామ్లో మార్కులు తక్కువ వస్తాయి. ద స్టూడెంట్స్ గెట్ డిసప్పాయింటెడ్ ఇన్ ద క్లాస్ రూమ్. టీచర్ మాకేం చెప్పలేదు అంటారు. మార్కులు బాగా వస్తే నేను బాగా చదివాను అంటారు. పేరెంట్ దగ్గర ఇచ్చినటువంటి మెసేజ్ ఇది. వెంటనే పేరెంట్స్ ఆర్ కమింగ్ టు ద స్కూల్స్ అండ్ దే స్టార్ట్ దేర్ ఆర్గ్యుమెంట్స్. నాట్ హెల్దియర్ ఆర్గ్యుమెంట్స్, అన్హెల్దియర్ ఆర్గ్యుమెంట్స్. అవును. నేను మీతో ఏకీపిస్తాను. సబ్జెక్టే ఇంపార్టెంట్. ఎప్పటికైనా సబ్జెక్ట్ ఇంపార్టెంట్, మార్క్ నాట్ ది క్రైటీరియా. సూపర్ సార్. ఇంకోటి డిసిప్లిన్ సార్. అప్పట్లో డిసిప్లిన్ ఎలా ఉందంటే పేరెంట్స్ దగ్గర నేర్చుకున్నాం, బయట మనకు తెలిసిన పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నాం, ఉపాధ్యాయుల దగ్గర నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు డిసిప్లిన్ ఎలా ఉందంటే వర్ణార్థ ఏదో అని అంటారు కదండి, నాకు తెలియదు ఎలా వెళ్తుందంటే, సారా వెళ్ళనే, టీచరా ఓకేలే. ఆ క్రమశిక్షణ లోపం వచ్చింది. అది దేని వల్ల అంటారు? అది పేరెంట్స్ పెంపకం వల్ల, ఉపాధ్యాయుల సరిగ్గా తీసుకోపోవడం వల్ల, లేదా ఈ మొబైల్స్ వల్ల, సోషల్ గ్యాడ్జెట్స్ దానివల్ల? శాంతినికేతన్ ఠాగూర్ గారు ఏర్పాటు చేసిన శాంతినికేతన్ స్కూల్లో ఒక టీచర్ చుట్టూ 7 లేదా 8 మంది విద్యార్థులు కూర్చొని పాఠాలు నేర్చుకున్నారు. వాట్ ఈస్ ద రేషియో? 1:7 or 8. బట్ టుడే 1:70-80 రేషియో మారిపోయింది. దట్స్ ఏ క్రైటీరియా. ఎంత చేంజ్ వచ్చిందో మనకు అర్థమైంది. రెండవది, టాల్స్టాయ్ ఫామ్లో మహాత్మా గాంధీ గారు దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అప్పుడు ఒక కొటేషన్ కూడా చెప్పున్నారు అతను వాయిస్తో. స్పేర్ ది రాడ్, స్పాయిల్ ది చైల్డ్. కర్రతో కొట్టకూడదు. నో కార్పొరల్ పనిష్మెంట్స్ ఆర్ ఎంటర్టైన్డ్ ఇన్ ద స్కూల్స్. కొట్టి చెప్పకూడదు, కర్ర వాడకూడదు. ఇలా ఉండేది. అది ఇప్పుడు ఎప్పటికే ఉంది అది. కానీ ఎంత విలువైన వస్తువుకైనా పాలిష్ పెట్టకపోతే, రంగు వేయకపోతే దానికి విలువ అనేది ఉండదు. ఎక్స్పోజర్ అనేది ఎలా ఉండాలంటే నీట్గా, ఎఫెక్టివ్గా ఉండాలి. ఇక ఇది నీ యొక్క క్రమశిక్షణ అనే పాయింట్కి నేను చెప్తున్న సమాధానం ఇది. టీచర్స్ కొట్టేవారు, వాళ్ళు కొట్టడంలో కార్పొరల్ పనిష్మెంట్ ఉండకూడదు యాక్చువల్గా, కానీ ఉండేది. పేరెంట్స్ టీచర్ దగ్గరకు వచ్చి, బాబు వీడు మా పిల్లవాడు కాదు, మీ పిల్లవాడని అప్పచెప్పేవారు. అడాప్షన్ ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. ఎందుకు కొడుతున్నారు? అలాగే జరిగేసరికి నిజంగా టీచరు నేనే వీడికి పేరెంట్ని అనుకొని తన పిల్లవాడికి ఎలాగైతే ట్రీట్మెంట్ ఇస్తారో, పర్సన్ కమ్స్ అవుట్ ఆఫ్ హిస్ బ్లడ్, వాళ్ళు అలాగే ట్రీట్ చేసేవారు. కొట్టేవారు, తిట్టేవారు, బుజ్జగించేవారు. ఏ రకమైన మార్గంలో చెప్తే పిల్లవాడికి అర్థం అవుతుంది అనేటువంటి టెక్నిక్ని చాలా చక్కగా ప్రజెంట్ చేసేవారు. మొన్న రీసెంట్గా ఒక పేరెంట్ నా దగ్గరకు వచ్చి ఒక కంప్లైంట్ చేశాడు. ఆ కంప్లైంట్లో అర్థం ఉంది. మా అబ్బాయి చిన్నోడికి ఆ స్కూల్లో టీచర్ కొట్టారండి, 2 తట్లు తేరాయండి ఇక్కడ. నేను వెంటనే టీచర్కి ఇచ్చానండి, మామూలుగా ఇవ్వలేదని విన్నాను, చేతులు కట్టుకొని విన్నాను అంటూ వెంటనే అదే పేరెంట్, ఇదే స్కూల్లో నేను చదువుకున్నానండి, టీచర్లు చెదగొట్టేసేవారండి. ఓకే, ఆగు నాన్న అన్నాను. 2 పాయింట్లలో కాంట్రా వచ్చింది. అవునండి. అప్పుడు నువ్వు చైల్డ్వి,
నువ్వు పేరెంట్వి కాదు. ఇప్పుడు నువ్వు పేరెంట్వి. చైల్డ్గా ఉన్నప్పుడు నీ పేరెంట్ నీ పట్ల ప్రవర్తించే విధానం, ఒక పేరెంట్గా నువ్వు ఎక్కడ ప్రవర్తిస్తున్నావు? పాయింట్. ప్రాబ్లం లైజ్ దేర్. నీ పిల్లవాడిని ఎవడు కొట్టకూడదు, నువ్వు కాసేవని గౌరవంగా చెప్పుకుంటున్నావు. సో టుడే బిటర్ ఎక్స్పీరియన్స్, స్వీటర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫ్యూచర్. ఇది ఇక్కడ జరుగుతున్నవి భవిష్యత్తులో స్వీట్గా ఉంటాయి. నీ పిల్లాడు పెద్దవాడు అవడం, ఇంక చిన్నవాడే కదా, వాడు పెద్ద అయితే వాడు మంచి ఎక్స్పీరియన్స్గా చెప్పుకుంటాడు. కొట్టడం అనేది ఇట్స్ నాట్ ది రైట్ యాటిట్యూడ్, బట్ ఇట్స్ నాట్ ఓన్లీ ద వెరీ వెపన్. టీచర్కి అది ఒకటే వెపన్ కాదు, టీచర్ అదొక మార్గంగా ఎంచుకుంటాడు. నాట్ అవుట్ ఆఫ్ జెలసీ, నాట్ అవుట్ ఆఫ్ యాంగర్, నాట్ అవుట్ ఆఫ్ లూజింగ్ ఇమోషన్స్. దానివల్ల కొట్టడం కాదు, అది ప్రేమతో కొట్టిందే, కానీ నువ్వు చూసే విధానంలో తేడా. మరి ఆ రోజు నువ్వు కాసాను అంటున్నావు, ఈ రోజు పిల్లవాడు కాయకుడు. కొట్టక్కర్లేదు. ఏమండి మా వాడి పక్క ఇలా ఎర్రగా చూస్తున్నారట, పలానా చట్టం ఉంది, ఆ చట్టం ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేయించేస్తాను ఏంటి? జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది చైల్డ్. పిల్లవాడు ముందే మాట్లాడితే పిల్లవాడికి రెక్కలు వస్తున్నాయి. దే ఫీల్ ఆల్ ఆర్ దేర్ రైట్స్. టీచర్ నన్ను ఎందుకు కొట్టాలి? ఇక రెండవది విష్ చేయడం గురించి నాన్న విష్ చేయడం గురించి, అది తల్లిదండ్రుల బ్లడ్ నుంచైనా మనకు రావాలి, లేదా చూసైనా నేర్చుకోవాలి. మనం చూస్తున్నటువంటి సోషల్ మీడియా, ఎస్పెషల్లీ సినిమాలు, ఈ సోషల్ మీడియా కూడా దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది నాన్న. బికాజ్ ఆ ఏజ్ అటువంటిది, అతల కౌమార దశ, అడాలసెన్స్ ఏజ్ అనేటువంటిది అట్రాక్ట్ అవుతుంది. దారా నాన్న నీకు గ్లాసులు అమృతం ఇస్తామంటే రాడు వాడు, ఇంత గ్లాసులు ఇంకేదో ఇస్తామంటే వెళ్తాడు వాడు, అటుపక్క ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. అక్కడే డిసిప్లిన్ చెడిపోయింది. పిల్లవాడికి నేర్పాలి. ఎథిక్స్ ఎక్కడైతే ఉన్నాయో, మోరల్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఎథిక్స్ అండ్ మోరల్స్ కలిగిన పేరెంట్స్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ డిసిప్లిన్ ఉంటుంది. టీచర్స్లో ఉన్నాయో, టీచర్స్లో 95% బాగానే ఉన్నారు, ఒక 5% ఎక్కడో ఖచ్చితంగా చెడు అనేది ఉంటుంది. కానీ 5% 100% కింద ఈరోజు మీడియా చూపిస్తుంది. పేరెంట్స్లో ఎక్కడ తప్పు ఉందని ఈరోజు ఒక్క మీడియా ఎక్కడ చెప్పట్లేదు. సినిమాల్లో కూడా పేరెంట్స్ పక్క తప్పు ఉన్నట్లు చూపించట్లేదు. మీడియా అనేది చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అలాంటి వాటిలో చూపించకూడదు చూపిస్తూ ఉంటే, చూపించకూడనటువంటి వైపే పిల్లవాడు ఆటోమేటిక్గా డిసిప్లిన్ చేయకపోవడానికి ఇది ఒక కారణంగా నేనైతే భావిస్తున్నాను. మొబైల్ పిల్లల్లో ఎఫెక్ట్ ఎలా ఉంది? ఎడిక్షన్. పెద్దవాళ్ళు ఏం చేస్తే, నేను ఎప్పుడు పెద్దవాళ్ళు అంటున్నాను అంటే అనుకోవద్దు నాన్న, వాళ్ళ నుంచే మనం నేర్చుకున్నాం కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో పిల్లలు అదే చేస్తున్నారు అనేది ఇలా మీరు చెప్తున్నారు. ఈజ్ ఇట్ ఏ రైట్ వే? వాచింగ్ టీవీ అండ్ ఈటింగ్ ఫుడ్, ఆఫర్ ఇట్ ఈస్ రైట్. అది చూస్తే తింటున్నాం, ఏమిటి తింటున్నావో మనకు తెలియదు, ఎంత తింటున్నావో మనకు తెలియదు, ఏ పొజిషన్లో తింటున్నావో తెలియదు. ఆ సమయంలో ఎవరు వచ్చినా పట్టించుకోం, జస్ట్ టీవీ. అంతకన్నా ప్రమాదకరమైన సెల్. ప్రపంచమే నీ ముందు ఉంటుంది. ఒకప్పుడు నీ ముందు ఏముండేవి కాదు, చదువు తప్ప ఇంకోట్లేదు, ఫ్రెండ్స్ తప్ప ఇంకోట్లేదు, చక్కరైన కబుర్లు తప్ప ఇంకేట్లేవు, అన్ని మొబైల్లో కనబడుతుంది. చెడు పక్క అట్రాక్ట్ అవుతాను, అంతకుముందే చెప్పాను. అలాగని చెప్పి మొబైల్స్ ఆర్ నాట్ ఓన్లీ గివింగ్ ఓన్లీ బ్యాడ్ థింగ్స్, దే ఆర్ ఆల్సో రిఫ్లెక్టింగ్ గుడ్ థింగ్స్. ఓవరాల్ గ్లోబల్ విలేజ్ మీ చేతి, కానీ మొబైల్ నుంచి వాళ్ళు గుడ్ థింగ్స్ తీసుకోవట్లేదు. ఎస్, రైట్ థింగ్స్ తీసుకోవాలి, దాని నుంచి అవి తీసుకోవట్లేదు. యూ కెన్ యూటిలైజ్ ద మొబైల్ ఇన్ డిఫరెంట్ డైమెన్షన్, డిఫరెంట్ వేస్. ప్రపంచాన్ని చూసుకో దానిలో. కానీ పిల్లవాడు అది ఎక్కడ చేస్తున్నాడు? స్కూల్లో మొబైల్ ఉంటుందా? ఉండదు కదా. మరి పిల్లలు మొబైల్ ఎక్కడ అలవాటు పడుతున్నారు? ఇంటి దగ్గర అలవాటు పడుతున్నారు. ఆ మొబైల్ పిల్లవాడికి ఎవరు ఇస్తున్నారు? మొబైల్ ఇచ్చారు, ఇండివిజువల్గా ఫోన్ అంటే వాడికి ఇంటి దగ్గర, దానిలో డేటా ఎవరు వేస్తున్నారు? రీఛార్జ్ ఎవరు చేస్తున్నారు? రియల్ ఈజీ ఎర్నింగ్ ఎనీథింగ్ పిల్లవాడు ఏమైనా సంపాదిస్తున్నాడా? అమ్మో నాన్న మామయ్య ఎవరో ఇస్తున్నారు. ఆ రకంగా ఎంకరేజ్ చేయొచ్చా? వాడి చేతికి మొబైల్ ఎందుకు ఇవ్వాలి? చిన్నపిల్లాడు. ఇప్పుడు సెల్ అనేది, మొబైల్ అనేది పిల్లవాడికి చాలా రకాలుగా పాడు చేస్తుంది. అంటే నువ్వు అందులో ఏ టైప్ చేస్తే అదే వస్తుంది. ఆ చెడ్డ నేర్చుకోవడం వాడికి ఎంతసేపు అండి? కాబట్టి మొబైల్స్ తన ప్రభావం చాలా ఎక్కువగానే ఉంది. దాని కారకులైనటువంటి వ్యక్తులు కాస్త వాళ్ళ తీరును మార్చుకుంటే, మొబైల్ వాడకాన్ని జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఏదో సమైక్యాంధ్ర నుంచి వచ్చింది నాన్న ఈ తలకి. ఇది సమైక్యాంధ్ర సమయంలో ఆన్లైన్ క్లాసులు, తర్వాత కరోనా ఆన్లైన్ క్లాసులు. ఏం ఆన్లైన్ క్లాసులు? దీనికోసం 15,000 రూపాయలు ఏదో పిల్లవాడికి ఎడ్యుకేషనల్ స్కాలర్షిప్లా, ఏదో అమ్మఒడి అనో అదేదో ఇస్తూ ఉండేవారు. దాంతో ట్యాబ్లు కూడా ఇచ్చున్నారు గత ప్రభుత్వాలు. వాటిని ఈరోజు ట్యాబ్లని సెల్లగా మార్చుకున్నారు. ఆ డబ్బుల్ని ఫోర్స్తో కొత్త కొత్త సెల్లలు కొనిపించారు. కొన్ని వాడు ఊరుకుంటాడా?
దాన్ని పట్టుకొని ఉపయోగించకూడనటువంటి విషయాలన్నింటిలో కూడా ఉపయోగించడం. దాని ప్రభావం మంచిగా ఉంది, చెడ్డగా ఉంది. పిల్లవాడు దేనికి అట్రాక్ట్ అయిపోతాడు ముందు? చెడ్డకి. కాబట్టి దాని చాలా ప్రభావం లేదని చెప్పడానికి అయితే లేదు. ఒక టీచర్ అనేవాడు రోల్ మోడల్. ఆ వృత్తిని అందుకునేటప్పుడే పవిత్రమైన ఆలోచన ఉండాలి, డెడికేషన్, అంకిత భావం అనేది ఉండాలి. దాంతోపాటు తాను ఏం చేస్తున్నాడు, ఏ స్థాయికి చేస్తున్నాడు, ఎంత మేరకు రైట్ చేస్తున్నాడు. ఎందుకంటే స్టూడెంట్స్ అంటే ఏమిటి? క్లాస్ రూమ్ అంటే ఒక సమాజం. ఇట్స్ అ సొసైటీ, స్మాల్ సొసైటీ. ఆ సొసైటీని తను ఖచ్చితంగా ప్రభావం చేసి తీరాలి. టీచర్ షుడ్ నెవర్ వర్క్ ఫర్ ద సాలరీ. ఈ హ్యాస్ టు కాంపన్సేట్. తను వృత్తి పొందినందుకు పరిహారంగా సమాజానికి ఏం అందిస్తున్నాడు. సమాజం అంటే తరగతి గది అనే ఒక సమాజం, స్కూల్ అనేటటువంటి ఒక సమాజం. తర్వాత రకరకాల బ్రాంచెస్కి పిల్లవాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళు కొత్త సమాజాలు ఏర్పాటు చేసుకోవడానికి ఈ హ్యాస్ టు ఇన్ఫ్లుయెన్స్. ఖచ్చితంగా టీచర్ అనేవాడు రోల్ మోడల్గా ఉండాలి. తాను చేసే మాట మనస వాచ కర్మణ అంటారు. థాట్, స్పీక్ అండ్ యాక్షన్, దీస్ 3 షుడ్ గో టుగెదర్. ఒకేలా వెళ్ళాలి. ఇక్కడొకలాగా 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 చేస్తే ఇట్స్ నాట్ రైట్. కాబట్టి టీచర్గా రోల్ మోడల్గా ఉండడానికి ఈ హ్యాస్ టు ఫాలో ఎవ్రీ ప్రిన్సిపల్ ప్రాపర్లీ. ఇక పేరెంట్స్ అనేవాళ్ళు చెప్పాను, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, జాయింట్ ఫ్యామిలీస్. ద చిల్డ్రన్ యూజ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దేర్ ఎల్డర్స్. పెద్దవాళ్ళ నుంచి నేర్చుకునేవారు. పెదనాన్న ఎలా చేస్తున్నాడు, చిన్నాన్న ఎలా చేస్తున్నాడు, బావ ఎలా చేస్తున్నాడు. వై షుడెంట్ వి? మనం ఎందుకు చేయకూడదు? దానికి తగినట్టు వాళ్ళు ఉండేవారు, వీళ్ళు ఉండేవారు. కానీ ఇప్పుడు ఏమైంది? వ్యష్టి కుటుంబాలు ఏర్పడ్డాయి, స్మాల్ ఫ్యామిలీస్ ఏర్పడ్డాయి, సింగిల్ ఫ్యామిలీస్ ఏర్పడ్డాయి. అమ్మ మొఖం, నాన్న మొఖం, పిల్లాడు, వీళ్ళు ముగ్గురు మొఖాలు ఒకరు చూసుకుంటున్నారు. నాన్నకు చూస్తే ప్రేమ, అమ్మకు చూస్తే ప్రేమ, వీడికి చూస్తే చెడు. ఈ 2 ప్రేమలను అందుకునేసరికి ఏమైపోతున్నాడు? వెరీ హ్యాస్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. తాత లేడు, నాన్నమ్మ లేదు, అమ్మమ్మ లేదు, మామయ్యలు లేరు, బావలు లేరు, చిన్నాన్న లేరు, పెదనాన్న లేరు. కాబట్టి ఈ పేరెంట్సే బాగుంది. వెస్ట్ కుటుంబాల వల్ల అభివృద్ధి అయితే ఉంది, లేకపోలేదు. దే కెన్ గో త్రూ దేర్ ఓన్ లైఫ్ ప్రాపర్లీ. వాళ్ళ జీవితంలో బాగా చూసుకుంటున్నారు. జీవితం అంటే ఏమిటి? బాగా పెరగడం కాదు, బాగా తినడం కాదు, మంచి బట్ట కట్టడం కాదు, మంచి ఇంట్లో ఉండడం కాదు. మంచి ప్రిన్సిపల్స్లో ఉండాలి, మంచి ఎథిక్స్లో ఉండాలి, మంచి మారల్స్లో. కాబట్టి పేరెంట్స్ కూడా రోల్ మోడల్గా ఉండాలి. వాళ్ళు ఏం చేసినా పిల్లవాళ్ళని పెద్దలు పరిశీలిస్తూ ఉండాలి. వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు. హౌ టు డూ అండ్ హౌ నాట్ టు డూ, ఎలా చేయొచ్చు, ఎలా చేయకూడదు. వేర్ టు అండ్ వేర్ నాట్ టు డూ, ఇక్కడేం చేయొచ్చు, అక్కడేం చేయొచ్చు అనేటువంటిది చెప్పాలి. ఏం చేయకూడదో చెప్పాలి. పేరెంట్స్ చాలా బాధ్యత వహించాలి. ఇక పిల్లవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి చిన్నపిల్లవాడికి ఎర్రని పురుగు చూపిస్తా, ఎర్రని కణిక చూపించిన, కణిక అంటే కాల్చే కడ్డీ లాంటిది అనమాట. రెండింటికి తేడా తెలియదు. యూ కెన్ టచ్ బోత్ ఆఫ్ దెమ్ ఈక్వల్లీ. ఎర్రగా ఉంది, అందంగా ఉందని పట్టుకుంటాడు. ఇది పట్టుకుంటే ఆడుకోవచ్చు, అది పట్టుకుంటే కాలిపోతుందని వాడికి తెలియదు. కాబట్టి పిల్లవాడికి తప్పు ఎప్పుడూ లేదని మనం చెప్పచ్చు. వాళ్ళంటూ ఏమైనా చెడు జరుగుతుంది, చెడు చేస్తున్నారు అంటే పరిసరాల ప్రభావం. అటువంటి మంచి పరిసరాల్ని పేరెంట్స్ కల్పించాలి, టీచర్స్ కల్పించాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి. వచ్చే రిజల్ట్ని పేరెంట్ టీచర్స్ ముందుగానే వాడికి చెప్పాలి. అప్పుడు పిల్లవాడు 100% చెడిపోడు, 10% చెడిపోతాడు. ఈ 10% వాడు అనుభవంలో వాడు నేర్చుకుంటాడు, సెట్ అవుతాడు. అంటే మంచి సమాజానికి మంచి జనరేషన్, మంచి తరం అనేది అందడానికి అవకాశం ఉంటుంది. ఇంతకన్నా మనం 3 రకాలైనటువంటి ప్రశ్నలకి 3 తాలూక బాధ్యత కూడా ఒకేలా ఉంది. కానీ పెద్దలైనటువంటి టీచర్స్, పేరెంట్స్ బాధ్యత కొంచెం ఎక్కువగా ఉంది. పిల్లవాడికి మంచి వాతావరణం కల్పిస్తే వాడు సమాజానికి ఉపయోగపడే మంచి పౌరుడిగా మారడానికి, మంచి సివిలైజేషన్తో వాడు పెరగడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ మేషర్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఈరోజు టాపిక్ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేస్తూ మా ఎస్పీకే టాక్స్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. దిస్ ఇస్ కిట్టు ఇన్ ఎస్పీకే టాక్స్. థ్యాంక్ యూ.